సునీల్ కుమార్. నేను వాలంటీర్ గా చేస్తున్నాను. సందనోతులపాడు నియోజకవర్గం, నాగులుప్పులపాడు మండలం. ఎట్లుందన్న జగన్ పరిపాలన? జగన్ పరిపాలన చూస్తేనే అర్థం కావట్లేదు అంట. వాలంటీర్లు అన్న వాలంటీర్లు దొంగతనం చేస్తున్నారంటే వాలంటీర్లు దొంగ చేస్తున్నారు. నువ్వే చెప్పాలన్నా. వాలంటీర్లు సుపరిపాలన అందిస్తున్నా. వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్న పథకాలు 10 ఇంటికి చేరవేసే క్రమంలో వాలంటీర్లు దొంగ చేస్తున్నారని నువ్వే మాట్లాడతావన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాలంటీర్లు లేకుండా జన్మభూమి కమిటీలు వేసి ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు అనే ఒక 5 జన్మభూమి కమిటీలు వేసేసి ఏది కావాలన్నా వాళ్ళ కాడికి వెళ్ళి చేసే విధంగా చేస్తేనే పని అన్నట్టు ఉందన్న. వాలంటీర్లు ఉదయాన్నే నిద్రలేసి ఇంటికి వచ్చి అవ్వాతాతల పెన్షన్ల విషయంలో కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అయినా చేసుకునే విధంగా ఉన్నారు. మళ్ళీ 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుంటా మళ్ళీ సీఎం గానే ఉంటాడు. వై నాట్ 175 అనే నినాదంతో ఉన్నాం. ఇవాళ సిద్ధం సభ చూస్తేనే అర్థమవుతుంది. రాప్తాడు వెళ్ళాం. రాప్తాడులో కూడా ఇదిగానే సిద్ధం సభ ఉంది. అంతకు మించి ఇదిగా ఉంది సిద్ధం సభ. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్ని మంత్రాలు కలిపినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆపే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. వాడిని 2 సార్లు చెప్తా కొట్టి ప్రజలు ఓడిస్తారు. ఎన్ని పార్టీ లేకపోయినా కానీ ఎన్ని పందులు గుంపులు కానీ జగన్ 100 గెలవబోతున్నాడు. వాడి బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మేలు జరగంటే మీరే సైన్యవాడి నీ ఇంటికి మీరు ఓటీ లేకుంటే ఏం జరగదు. ముఖ్యమంత్రి 3650 పదయాత్ర చేస్తూ నేను మీకు ఉన్నా. ఈ నరేంద్రకు సిగ్గు లేదా? నరేంద్ర మోడీ గారికి నల్లబొట్టు చంద్రబాబు గారు వాడు ఈడు అసలు బాధ్యత చేసిన అటువంటి సిగ్గు లేకుండా కలుగుతుంటే ఎన్ని పార్టీలు లేకపోయినా కానీ జగన్ గారు 160 సీట్లు గెలవబోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు గెలవలేడు. వాడు పవన్ కళ్యాణ్ 2 సార్లు చెప్తా కొట్టి ప్రజలు చంద్రబాబు గారు ఏం లేదు. ఈ కేసు గురించి బయట పడేకి 3 రోజులు జగన్ దెబ్బకి 3 రోజులు కాలు కాశాడు. ఈ రోజు మహిళలకి 31 లక్షలు ఇల్లు కట్టించాడు. అలాగే 20 లక్షలు బ్రహ్మాండంగా ఇల్లు అయినాయి. హెల్త్ క్లినిక్ 17 హెల్త్ క్లినిక్ అయితే 6 ప్రారంభోత్సవమైనాయి. అంతేకాక ఈరోజు కొత్త మేలు చేస్తామన్నాడు. రుణమాఫీ చేస్తాడు, రైతుకు మేలు చేస్తాడు. నీ ఇంట్లో మేలు ఓటు లేకుంటాడు. పులిబిడ్డ వైఎస్ఆర్ విజయమ్మ విజయ బేరి జగమంతా జన్మించిన జగన్ ఒకే ఒక్కడు. కురుక్షేత్రం ఇద్దా పెద్దంతా పోతుకుంటారు. పేదల వరకు జన్మిస్తున్నారు. కురుక్షేత్రం జగన్ పాటలో నీకు ఇష్టమైన పాట ఏంటిది? రాయలసీమ ముద్దు బిడ్డ మన జగన్ అన్న, నీ వెంట జనం ప్రపంచం చూడవే అన్నా. ఇది వాళ్ళ అజెండా అది జెండా పాట. రావాలి జగన్ కావాలి. అది కాదు బాబు. ఎన్ని పార్టీలు లేకపోయినా కానీ ఆయన దేవుడు. ప్రజలు నా వైపు ఉన్నారు. కొంతమంది మా వాళ్ళు కానీ పోయినారు. ఎన్ని పార్టీలు లేకపోయినా కానీ జగన్ ఇంటికి కానీ పీకులేరు. 160 సీట్లు జగన్ గెలవబోతున్నారు. ఇబ్బంది లేదు. ఢిల్లీకి ఢీకొని సోనియా గాంధీ ఒకే ఒక్కడు పులిబిందల పులిపల్లి జగన్మోహన్ గారు జగన్మోహన్ చెప్పారు 3600 నేను మీకు ఉన్నా, నీకు మీ అండగా ఉంటా. మీరు భయపడుతున్నారు. ఈ రోజు ఒక ఇంటికి 130,000 అమ్ముతా ఉంది. ఎస్సీ నా బీసీ నా మాట అని చెప్తానే ఉన్నారు. ఎంతమంది లేకపోయినా కానీ ఏం లేదు. వీళ్ళకి కంపం బట్టి పిచ్చి బట్టి వీళ్ళ కంపం పట్టింది. రాష్ట్ర డిపార్ట్మెంట్ తింటా ఉన్నారు. వీళ్ళు మీ అందరూ చూస్తారు. పప్పు లోకేష్ గారు మంగళగిరి పడిపోతారు. చెప్పిందా గెలవబోతుంది. పులిబిడ్డ జై జగన్ జై వైఎస్ఆర్.